ఎవరైనా చేయవచ్చు. మరి నిన్ను ఎవరే కానీ లొల్లీలు పెట్టించేవాడు అంటారు, నారదుడంటే కయ్యాలమారి అంటారు. నేను ఆ విధముగా ఎప్పుడు నిన్ను అనుకోలేదు. అయ్యా నారద మహామణి, నీవు వచ్చిన పని ఏమిటో చెబితే నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అన్నాడు. అందుల కుదరంటున్నాడు, తండ్రి దామోదర, భూలోకములో ఎన్నో విధములుగా మానవులు కష్టపడుతున్నారు. వారి కష్టాలు తొలగిపోవాలి అంటే ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి అన్నాడు. అందుల గోదరంటున్నాడు, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎవరి కష్టములైనా సరే తొలగిపోతాయి అన్నాడు. ఈ వ్రతం చేసేవాళ్ళు తెల్లవారగానే లేచి స్నానాలు చేసుకోవాలి, ఆ సత్యదేవుడికి నమస్కారము చేసుకోవాలి. ఏమని అనగా, ఓ దేవాది దేవ ప్రభు సత్యనారాయణ స్వామి, ఈ రోజున మేము మీ వ్రతం చేసుకుంటున్నామని మనసులో స్వామివారిని ధ్యానం చేసుకోవాలి, నమస్కారము చేసుకోవాలి. ఆ విధముగా నమస్కారం చేసుకున్న తర్వాత మధ్యాహ్న కాలమే కానీ సాయంకాలమే కానీ మనకు సమయం ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఆ భగవంతుని యొక్క పూజ చేయాలి. మరి బ్రాహ్మణుడు చెప్పే కథలను భక్తి శ్రద్ధలతో వినాలి. బంధువులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి భోజనం చేయాలి. మరియు బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణలు కూడా ఇవ్వాలి. కథ శ్రద్ధగా వినాలి. ఆ రోజు రాత్రం జాగరణ ఉన్నా సరే కానీ ఉత్తర పూజ అయ్యేంత వరకు ఒక్కొక్క దీపమైనా సరే కాపాడాలి. ఇది భూలోకములో మిక్కిలి సులభమైన మార్గము నాయన. ఇది స్త్రీ స్కాందరేవా కాండే, ఇది స్త్రీ కాండరేవా కాండే శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథకథాజా ప్రథమోధ్యాయ సమాప్తగాయ. బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఎందుకు కాల్ చేసినావు? బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఓకే, కొబ్బరికాయ కొట్టండి ఇప్పుడు మీరు.